హాయ్ ఫ్రెండ్స్, మన హెయిర్ మంచి హెల్తీగా డాండ్రఫ్ లేకుండా గ్రోత్ ఉండాలి అని అంటే మినిమం ఈ టిప్స్ పాటిస్తే చాలండి. హెల్తీగా ఉంటుంది హెయిర్. దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చి మనం హెయిర్‌కి షాంపూ చేసుకునేటప్పుడు మరి హ్యాండ్‌తో స్క్రబ్ చేయకుండా జస్ట్ ఒక 5 ఫింగర్స్ యూజ్ చేసి మసాజ్ లాగా చేసుకుంటూ మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. లేదంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ హాట్ వాటర్ కాకుండా అలా అని మరీ కూల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్‌తో మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్, మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కంప్లీట్‌గా షాంపూ స్మెల్ పోయేంత వరకు కూడా ఎక్కువ వాటర్ యూజ్ చేస్తూ హెయిర్ వాష్ చేసుకోవాలండి. లేదంటే డాండ్రఫ్ ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ మనం హెయిర్ కంప్లీట్‌గా డ్రై అయిపోయేంత వరకు ఉండకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే హెయిర్‌ని కోంబ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజ్ ఉన్న కోంబ్‌ని యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వదండి. నెక్స్ట్ క్విక్‌గా హెయిర్ అంతా డ్రై అయిపోవాలని హెయిర్ డ్రైయర్స్‌ని యూజ్ చేయకూడదు. కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలండి. లేదంటే హెయిర్ మొత్తం కూడా చివర్ల వరకు బాగా డ్యామేజ్ అవుతుంది. ఎమర్జెన్సీ తప్ప మనం హెయిర్ డ్రైయర్స్‌ని ఎక్కువ యూజ్ చేయకూడదు. ఆల్రెడీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది. మినిమమ్ ఈ బేసిక్స్ పాటిస్తే చాలండి. మన హెయిర్ మన కండిషన్‌లో ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా హెయిర్ ప్యాక్స్ అన్నది ఎలా అప్లై చేసుకోవాలి, టిప్స్‌తో సహా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ఫుల్ వీడియో ఇచ్చానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.